గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా అజరుద్దీన్, కోదండరాంను ఎంపిక చేశారు. అజరుద్దీన్, కోదండరాం పేర్లను కేబినెట్ గవర్నర్కు సిఫార్సు చేసింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా అజరుద్దీన్, కోదండరాంను ఎంపిక చేశారు. అజరుద్దీన్, కోదండరాం పేర్లను కేబినెట్ గవర్నర్ కు సిఫార్సు చేసింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఇద్దరి పేర్లను కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇద్దరి పేర్లను గవర్నర్ కి సిఫార్సు చేస్తూ క్రితం జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మొన్నటి వరకు అమీర్ అలీ ఖాన్, కోదండరాం గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఉన్నారు. ఇప్పుడు కోదండరాం పేరును అలాగే ఉంచుతూ అమీర్ అలీ ఖాన్ ప్లేస్ లో అజరుద్దీన్ పేరును సిఫారసు చేశారు. అమీర్ అలీ ఖాన్ మొన్నటి వరకు ఎమ్మెల్సీగా ఉండే, కానీ సుప్రీంకోర్టు తీర్పుతో సుప్రీంకోర్టు ఇటీవల ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా వీళ్ళిద్దరి నియామకం చెల్లదని నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో కేబినెట్ మరోసారి ఇద్దరి పేర్లను నామినేట్ చేసింది. దాంట్లో భాగంగా కోదండరాం పేరును అలాగే ఉంచుతూ అమీర్ అలీ ఖాన్ ప్లేస్ లో అజరుద్దీన్ పేరును తీసుకున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఒక సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినటువంటి సందర్భంలో కోదండరాం ను ఎమ్మెల్సీగా చేస్తే కొంతమంది కుట్ర చేసి ఆయనను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక 15 రోజుల్లోనే కోదండరాం ను మళ్ళీ ఎమ్మెల్సీ చేసి చట్టసభలకు పంపుతానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో కాసేపటి క్రితమే కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఇక అమీర్ అలీ ఖాన్కి సంబంధించి ఆయన మొదటి నుంచి కోదండరాంకి అమీర్ అలీ ఖాన్ ఇద్దరు పేర్ల మీద బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తూ ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి దాసోజు శ్రవణ్, వీళ్ళిద్దరికి పొలిటికల్ అఫిలియన్స్ ఉంది, వీళ్ళిద్దరు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి వీళ్ళ ఇద్దరిని నామినేట్ చేయకూడదు అని ఒక ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ వచ్చాడు. ప్రస్తుతం కోదండరాం టీజేఎస్ తెలంగాణ జనసమితి అధ్యక్షుడిగా ఉన్నాడు. అమీర్ అలీ ఖాన్ మాత్రం ఆయనకు ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. కానీ ఇప్పుడు అజరుద్దీన్ పేరును నామినేట్ చేయడం కూడా ఒక చర్చకు దారితీసే అవకాశం ఉంది. ఎందుకంటే అజరుద్దీన్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. అయినప్పటికీ గవర్నర్ కోటాలో ఆయన పేరును నామినేట్ చేశారు. ఆయన ఇండియాకి ప్రాతినిధ్యం వహించాడు క్రికెటర్గా. ఆయన సేవలను గుర్తిస్తూ కేబినెట్ ఆయన పేరును సిఫారసు చేసిందని చెప్పుకోవచ్చు. ఇక గవర్నర్కు ఇప్పటి వరకు ఉన్నటువంటి పేర్లను అంటే కోదండరాం పేరు మీదనే చాలా కాంట్రవర్సీ మొదలైంది. ఎందుకంటే ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఏ విధంగా నామినేట్ చేస్తారని బీఆర్ఎస్ విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అజరుద్దీన్ పేరు పైన బీఆర్ఎస్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అని చూడాలి. ఎందుకంటే ప్రస్తుతమైన కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆయన పేరును నామినేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని బీఆర్ఎస్ విమర్శించే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ క్యాబినెట్కి సంబంధించినటువంటి మంత్రులు కానీ ఆయన సేవలను గుర్తించి ఆయన క్రికెట్లో చేసినటువంటి సేవలో ఆయన క్రికెటర్గా భారతదేశానికి ఎంతో పేరు తీసుకొచ్చాడు. వీటిని పరిగణలోకి తీసుకొని మాత్రమే ఆయన పేరును సిఫారసు చేశామని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. మొత్తానికైతే అమీర్ అలీ ఖాన్ పక్కన పెట్టి కోదండరాం అదేవిధంగా అజరుద్దీన్ పేర్లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయడం ఒక ఇంట్రెస్టింగ్ విషయం అని చెప్పుకోవచ్చు. అజరుద్దీన్ మొన్నటి వరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తాను ఖచ్చితంగా పోటీ చేస్తానని తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ నేతలను కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులు ఇటు రాష్ట్ర నాయకులతో పాటు జాతీయ నాయకులను కూడా కలిసి తను మొన్న చాలా తక్కువ మెజార్టీతోనూ ఓడిపోయాను, ఈసారి తనకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా గెలుస్తానని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. కానీ అనూహ్యంగా ఆయన పేరును జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రేసులో నుంచి తీసివేసి ఆయన ఎమ్మెల్సీగా ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇక దాంతోపాటు ఆయన ఖచ్చితంగా మంత్రి పదవిలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఏఐసిసి పెద్దలు ఇటు మంత్రివర్గంలో ముస్లిం లేకపోవడం, కాంగ్రెస్ అనేది ఒక సెక్యులర్ పార్టీగా ఉంటూ ముస్లింలను క్యాబినెట్లోకి తీసుకుపోవడం తప్పుడు చర్య అని చెప్తున్నటువంటి సిచ్యువేషన్లో అజరుద్దీన్ పేరును ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం అంటే ఆయన ఖచ్చితంగా మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉందని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. ఇక ఈ ఇద్దరి నియామకంపై బీఆర్ఎస్ కానీ ప్రతిపక్షాలు కానీ ఏ విధంగా రియాక్ట్ అవుతాయో చూడాలి. సిద్ధార్థ్.
రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.